మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. మనశంకర వరప్రసాద్ గారు 350 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి రీజనల్ లాంగ్వేజ్ లో రికార్డ్ సెట్ చేసిన సినిమా. ఒక రకంగా ఆచార్య, బోలాశంకర్ వంటి ఫ్లాప్స్ తర్వాత ఇది మెగా కంబ్యాక్. దీంతో ఇదే జోష్ లో గత 2 ఏళ్లుగా సెట్స్ మీద ఉన్న విశ్వంబరని ఎట్టకేలకు థియేటర్లోకి వదిలే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇంతకీ విజువల్ ఫీస్ట్ విశ్వంబర బరిలోకి దిగేదిప్పుడు. ఈ సినిమాపై చిరు మనసులో మాట ఏమై ఉంటుంది? లెట్స్ వాచ్. బింబిసారాతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన వశిష్ఠ విశ్వాంబర అంటూ చిరుతో జోడీ కట్టిన సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ పై త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయకులుగా, సురభి కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా టీజర్ వదిలినప్పటి నుండే గ్రాఫిక్స్ చీప్ గా ఉందని, విజువల్స్ వరస్ట్ గా ఉన్నాయని ట్వీట్స్, ట్రోల్స్, కామెంట్స్ తో ఫుల్ టార్గెట్ అయిపోయింది. నిజానికి కేవలం గ్రాఫిక్స్ కోసం 75 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. వాస్తవానికి ఈ సినిమా ఆలస్యానికి కేవలం అదే కారణం. అయితే తాజాగా చిరు మాట్లాడుతూ సినిమా జూన్ లేదా జూలైలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే జూలై 9 లేదా 10 తేదీలో థియేటర్లోకి రావచ్చని హింట్ ఇవ్వడంతో మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. మొత్తానికి బోలాశంకర్ వంటి ఫ్లాప్ తర్వాత వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సూపర్ సక్సెస్ కొట్టడంతో ఇక ఇదే ఊపులో విశ్వంబరాన్ని కూడా వదలడానికి రెడీ అయిపోయారన్నమాట. ఇక సినిమా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో చందమామ కథల హీరో 7 లోకాలకు ప్రయాణిస్తాడని, ఫస్ట్ హాఫ్ ఆకట్టుకుంటుంది, సెకండ్ హాఫ్ వేగంగా ఉంటుందని, చివరి అరగంట అసలు చిరు విశ్వరూపం చూపిస్తాడని ఫిలిం నగర్ టాక్. చూడాలి మరి. జగదేక వీరుడు అతిలోక సుందర్ని మైమరిపించేలా విశ్వాంబర ఉంటుందని అంచనాలు పెంచేస్తున్న మేకర్స్ వాటిని అందుకుంటారో లేదో. For more videos like this, subscribe Big TV channel.